ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ మొదటిసారి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ఇప్పుడు ఈ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు, యాక్చువల్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అని చెప్పడం అనేది కష్టం అవుతుంది. కానీ కట్ ఆఫ్ మార్క్స్ ఇంతకుముందు ఎట్లా ఉంది అనేది తెలిస్తే ప్రిపరేషన్ మీకు ఈజీ అవుతుంది. సో లాస్ట్ 5 ఇయర్స్లో జరిగినటువంటి ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లున్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దీని నుంచి మనం 26లో ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక అంచనాకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే ప్రిపరేషన్కి సరిపోయేటువంటి కంటెంట్ అంతా కూడా రేస్ ప్రొవైడ్ చేసి మా సోషల్ మీడియాలో. సో వచ్చేసి మాకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రేస్ ఫర్ జాబు, సో యూట్యూబ్ వచ్చేసి రేస్ ఫర్ జాబు, అండ్ ఫేస్బుక్ వచ్చేసి రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అండ్ టెలిగ్రామ్ వచ్చేసి రేస్ ఫర్ జాబ్స్. సో మీరు వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రిపరేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం మరి రేస్ ఫర్ జాబ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, టెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్రీ టెస్టులు. దీంతోపాటు లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచెస్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటాయి, టెస్టులు కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచెస్ మేము వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ అవర్ 4 బ్రాంచెస్ ఇన్ హైదరాబాద్. మీరు ఇక్కడ కాంటాక్ట్ కూడా చేసుకోవచ్చు. ద బెస్ట్ ట్రైనింగ్ మీకు ఇందులో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా ఆన్లైన్ బ్యాచెస్ కోసం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీనికి ముందు ఈ 5 ఇయర్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఒకసారి మనం ఎట్లా ఉందో అనేది ఒకసారి చూద్దాం. డిఫరెంట్ కేటగిరీస్లో చూద్దాం ముందుగా. సో జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో మనకు లాస్ట్ 5 ఇయర్స్ ఏ విధంగా ఉందంటే చూడండి. 2021లో జనరల్ కేటగిరీస్ 63 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. అదే ఓబీసీకి 61.25, ఈడబ్ల్యూఎస్ 62.25, ఎస్సీ 54.75, ఎస్టీ 49.25. ఓకే రైట్. అంటే ఎగ్జామినేషన్ ఎట్లా ఉంది అంటే మీరు డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉందంటే మోడరేట్గా ఉంది. తర్వాత 22లో చూస్తే 59.50 అండ్ జనరల్కి 58.25, ఓబీసీకి 59.25, ఈడబ్ల్యూఎస్ 52.50, ఎస్సీ అండ్ 47.75 ఎస్టీకి ఉంది. దీని ఎగ్జామినేషన్ ఎలా ఉందంటే మోడరేట్ నుంచి డిఫికల్ట్గా ఉంది. రైట్. నెక్స్ట్ 23లో చూడండి, 59.25 వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి, 59.25 ఓబీసీకి కూడా, 60 మార్క్స్ ఈడబ్ల్యూఎస్, 53 ఎస్సీ అండ్ 47.50 ఎస్టీకి ఉంది. ఎస్, దీన్ని చూస్తే మీరు ఎగ్జామినేషన్ మోడరేట్గా ఉంది. నెక్స్ట్ 24లో 61.75 జనరల్, ఓబీసీ 60.50 అండ్ ఈడబ్ల్యూఎస్ 61.50, ఎస్సీ 56, 48.50 ఎస్టీ. ఈ ఎగ్జామినేషన్ కూడా మోడరేట్గా ఉంది. ఇక లాస్ట్ ఇయర్ 25లో జరిగిన ఎగ్జామినేషన్ చూడండి, 66.75 జనరల్ క్యాండిడేట్స్, 65.50 ఓబీసీ, ఈడబ్ల్యూ 66.25 అండ్ 59.25 ఎస్సీ అండ్ 51.50 ఎస్టీ ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఈజీ అండ్ మోడరేట్గా ఉంది. సో మీరు ఒకసారి నోటీస్ చేయండి. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ మార్క్స్ నోటీస్ చేస్తే మనకి ఏముందంటే, ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ ఈ కట్ ఆఫ్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, 2 హౌ మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ ద ఎగ్జామినేషన్, అండ్ థర్డ్ వన్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ రైటింగ్ అని పక్కన పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువ పర్సెంటేజ్ డిఫికల్టీ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, తర్వాత అది ఈజీ అండ్ మోడరేట్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కాబట్టి మీకు ఎక్కువ కనిపిస్తుంది కట్ ఆఫ్. మీకు ఎక్కడైతే మోడరేట్ అండ్ డిఫికల్ట్ ఎగ్జామినేషన్ మీకు ఎక్కడ కనిపిస్తుందో మీరు నోటీస్ చేయండి, మీకు తక్కువగా అనిపిస్తుంది. సో డిఫికల్టీ లెవెల్గా ఉంటే ఎగ్జామినేషన్ మీకు కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, అది ఈజీగా ఉంటే కట్ ఆఫ్ ఆటోమేటిక్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, నోటీస్ చేసి మీరు దృష్టిలో పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత మనకు ఒక ఐడియా వచ్చింది ఎట్లా ఉంటుంది అంటే, వీటన్నిటికీ యావరేజ్ చూస్తేనే మనకు తెలుస్తుంది. అంటే మోడరేట్గా ఉన్నా, ఈజీగా ఉన్నా, డిఫికల్ట్గా ఉన్న యావరేజ్ని బట్టి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి వేకెన్సీస్ చూస్తే 1500 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇదొక్కటి మాత్రం మనం చూసుకోవచ్చు. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసే క్యాండిడేట్స్ కూడా సహజంగానే పెరుగుతారు. దీన్ని బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ కేటగిరీస్లో ఇట్స్ జస్ట్ ఎక్స్పెక్టేషన్ అంతే. యాక్చువల్గా దీన్ని ఎక్కడ విధంగా కూడా ట్రెండ్ అనేది దీన్ని బట్టి బేస్ చేసుకుని మనం చెప్తాం అంతే. ఇట్లా ఉండే ఛాన్స్ ఇదే ఉంటుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఇది ఇట్లా ఉండే అవకాశం ఉంది. జనరల్ 64, 68 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అదే ఓబీసీ 62, 66 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 63, 67 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఎస్సీ 56, 60 మధ్యలో అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 50 అండ్ 54 మధ్యలో కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ కట్ ఆఫ్ అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. బట్ ఎప్పుడైనా మీరు ఈ కట్ ఆఫ్ మార్కులు గుర్తుపెట్టుకోవచ్చు, మీరు ఇయర్స్ అంతా కూడా హై లెవెల్కి వెళ్ళిపోవాలి. ఎంత వస్తే ఎంత మంచిది అనేది. మీకు స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. మీరు 90% పైన మార్కులు రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. 90% కంటే ఎక్కువ వస్తేనే మీకు ఇందులో
స్కోర్ అంటే సేఫ్ జోన్లో ఉంటారు. మీరు 90 కంటే ఎక్కువ ఉండాలి. మీ టార్గెట్ అంతా కూడా 100% నేను చేయాల్సిందే, నాకు మోర్ దాన్ 90 మార్క్స్ రావాల్సిందే, ఇది మీరు టార్గెట్ పెట్టుకోండి. చాలా కంఫర్టబుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచెస్ రేస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి. సో దానికి దగ్గరగా మీరు కుదిరితే ట్రైనింగ్ తీసుకోండి. ఇంటి దగ్గర ఉన్నా సరే బాగా ప్రిపేర్ అవ్వండి, ఇందులో సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.